రామాలండి. అందరికీ హరే కృష్ణ అండి. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన్ భగవాన్‌కి జై, ఈ జై దేవ్‌కి జై, పరశురామ భగవాన్‌కి జై. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై, జయపతాక స్వామి గురు మహారాజ్‌కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, మాతాజీ, దండవత్ హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. ఈ రోజు మనం 18వ అధ్యాయం 64వ శ్లోకం స్టార్ట్ చేద్దామండి. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. అనువాదము. నీవు నాకు ప్రియ మిత్రుడవైనందున జ్ఞానములలోకెల్లా గుహ్యతమమైనట్టి నా దివ్య ఉపదేశమును నీకు ఒసగుచున్నాను. ఇది నీ హితము కొరకై ఉన్నందున దీనిని ఆలకింపుము. నెక్స్ట్ 18వ అధ్యాయం 65వ శ్లోకం. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. అనువాదము. సర్వదా నన్ను గూర్చి చింతింపుము, నా భక్తుడవు కమ్ము, నన్ను అర్చింపుము మరియు నాకు నమస్కరింపుము. ఈ విధముగా చేసినచో నీవు తప్పక నన్ను చేరుదువు. నీవు నాకు మిక్కిలి ప్రియ మిత్రుడు వగుటచే నీకిది నేను వాగ్దానము చేయుచున్నాను. ఈరోజు మనం ఈ 2 శ్లోకాలు చూద్దామండి. 64, 65 శ్లోకాలు. ఫస్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? మనం ఈరోజు శ్లోకాన్ని డిస్కస్ చేసుకునే ముందు, దీనికి ముందు అంటే ఈ శ్లోకంలో గుహ్యతమ జ్ఞానం గురించి భగవంతుడు చెప్తున్నారు. అయితే 3 రకాల జ్ఞానాల గురించి భగవంతుడు ఇంతవరకు చెప్పున్నారన్నమాట. ఆల్రెడీ 2 చెప్పారు. ఈరోజు గుహ్యతమ జ్ఞానం గురించి చెప్తున్నారు. ఫస్ట్ 2 రకాలు ఏంటి అంటే, ఫస్ట్‌ది గుహ్యమైన జ్ఞానము, రెండవది గుహ్యతర జ్ఞానము, మూడవదేమో గుహ్యతమ జ్ఞానము. గుహ్యము అంటే సీక్రెట్ అన్నమాట, కాన్ఫిడెన్షియల్ అని అర్థం. గుహ్యతర జ్ఞానము అంటే మోర్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అని. గుహ్యతమ జ్ఞానము అంటే మోస్ట్ కాన్ఫిడెన్షియల్ అన్నమాట. ఇంక అంతకు మించింది ఇంకా ఏం లేదు. దాని గురించి ఈరోజు శ్లోకంలో చెప్తున్నారు. అయితే ఈ గుహ్య జ్ఞానము అంటే ఏంటి అంటే, భగవంతుడికి మనం భగవద్గీత ఇంట్రడక్షన్‌లో స్టార్టింగ్‌లోనే చెప్పుకున్నాం. తర్వాత భాగవతం క్లాసుల్లో కూడా చెప్పుకున్నాం. భగవంతుడిని అర్థం చేసుకోవాలి అంటే మొత్తం మనకి 3 ఉంటాయన్నమాట. 3 యాస్పెక్ట్స్ ఉంటాయన్నమాట భగవంతుడిని అర్థం చేసుకోవాలి అనంటే. అందులో ఫస్ట్‌ది ఏంటి అంటే భగవంతుడి యొక్క బ్రహ్మ జ్ఞానం గురించి తెలుసుకోవడం. అంటే భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతి అంతవరకే కొంతమందికి తెలుస్తుందన్నమాట. అంతకు మించి ఇంకా ఉంది అంటే వాళ్ళు నమ్మరు. అది అది గుహ్యమైన జ్ఞానం అన్నమాట. భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతి గురించి తెలుసుకోవడం, లేకపోతే బ్రహ్మ జ్ఞానం గురించి తెలుసుకోవడాన్ని గుహ్య జ్ఞానం అంటారు. రెండవది ఏంటి? గుహ్యతరము అని చెప్తున్నారు. గుహ్యతర జ్ఞానం అంటే భగవంతుడు అందరి హృదయంలో ఎలా ఉంటారు అనుకున్నామంటే పరమాత్మ రూపంలో ఉంటారు. ఆ పరమాత్మ గురించి తెలుసుకునే జ్ఞానాన్ని గుహ్యతర జ్ఞానం అంటారు. నెక్స్ట్ గుహ్యతమ జ్ఞానం అంటే ఏంటి? మన భగవంతుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడినే కంప్లీట్‌గా అర్థం చేసుకోవడము, దాన్ని గుహ్యతమ జ్ఞానం అంటారు. అంటే ఈ కృష్ణ చైతన్యం ఎలా చేయాలి?
భగవంతుడి గురించి, సేవ గురించి, భగవంతుడిని ఎలా ఆరాధించాలి, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఎన్ని చేసినా భగవంతుడు సంతోషపడలేదనుకోండి, అది ఇంక మనం చేసిందంతా వృధా కదా! భగవంతుడిని ఎలా తృప్తిపరచాలి, అలాంటిదంతా కూడా ఈ గుహ్యతమ జ్ఞానం కిందకి వస్తుందనమాట. అయితే ఈ 18వ అధ్యాయంలో 51, 52, 53 శ్లోకాల్లో జనరల్‌గా దేని గురించి చెప్పారు? బ్రహ్మజ్ఞానం గురించి చెప్పారు. దాన్ని పొందాలంటే ఎలా ఏం చేయాలి? దాని గురించి అంటే మనలో ఎలాంటి క్వాలిటీస్ ఉంటే మనం భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతి గురించి తెలుసుకుంటాము అనే దాని గురించి చెప్పారనమాట. 51, 52, 53, 54 శ్లోకాల్లో. బుద్ధిచే పవిత్రుడైనందునను మరియు రాగద్వేషముల నుండి విడివడి ఉన్న కారణముగా ఇంద్రియార్థములను త్యజించి దృఢ నిశ్చయముచే మనోనిగ్రహము కలిగి ఉన్నందునను ఏకాంత స్థానమున వసించువాడును, మితాహారము కలిగిన వాడును, మనోవాక్కాయములను నియంత్రించిన వాడును, సమాధి స్థితి ఉన్న సమాధి సమాధి స్థితి యందు ఉన్నవాడును, అసంగుడును, మిథ్యాహంకారము, మిథ్యా బలము, మిథ్యా గర్వము, కామము, క్రోధము, విషయ వస్తు స్వీకారము అను వాని నుండి విడివడిన వాడును, మమత్వ దూరుడును, శాంతిమయుడును అగు మనుజుడు నిశ్చయముగా ఆత్మానుభవ స్థితికి ఉద్ధరింపబడగలడు అని మనకి 51, 52, 53 శ్లోకాల్లో చెప్పారనమాట. అంటే ఈ క్వాలిటీస్ అన్నీ ఉండాలి. అప్పుడు ఇవన్నీ మనం పాటించాలనమాట. అప్పుడు ఆ బ్రహ్మజ్యోతికి సంబంధించిన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటామని చెప్తున్నారు. అయితే దీనికి ముందు ఈ 64కి ముందు వచ్చిన 61, 62 శ్లోకాల్లో దేని గురించి చెప్పారండి భగవంతుడు? అక్కడ దేని గురించి జ్ఞానం ఇచ్చారు అంటే, పరమాత్మ హృదయస్థ స్థానంలో ఉండే పరమాత్మ గురించి తెలుసుకోవాలంటే మనం ఎలా ఉండాలి? దాని గురించి చెప్పారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు 61వ శ్లోకంలో, ఈశ్వర సర్వభూతానాం హృదయేషేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై ఉండి భౌతిక స్థితి యంత్రముపై ఆసీనులై ఉన్నట్లుగా ఉన్న సర్వజీవుల గతులను నిర్దేశించుచున్నాడు. మనందరిలో పరమాత్మ ఫామ్‌లో ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 62లో ఏం చెప్తున్నారు? అతనికే సంపూర్ణముగా శరణు పొందుము. అతని కరుణచే పరమ శాంతిని, దివ్య శాశ్వత స్థానమును నీవు పొందగలవు. ఇవి తర్వాత 63వ శ్లోకంలో కంక్లూజన్ ఇచ్చేసారనమాట. ఈ విధముగా గుహ్యతరమైన జ్ఞానమును నీకు నేను వివరించితిని. దీనిని సంపూర్ణముగా విమర్శన కావించి పిదప తోచిన రీతి వనరింపుము. ఇక్కడ ఏం చెప్తున్నారు? యథేచ్ఛసి తథా కురు అనే విషయాన్ని చెప్తున్నారనమాట. గుహ్యమైన జ్ఞానాన్ని గురించి చెప్పారు. గుహ్యతర జ్ఞానం గురించి చెప్పారు. ఈ 2 చెప్పిన తర్వాత ఏమంటున్నారు? నీకు ఎలా నచ్చితే అలా చెప్పు. అలా చెయ్యి అని అంటున్నారనమాట. తర్వాత మళ్ళీ ఇంకా అర్జునుడు హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. ఇంకా అర్జునుడు హ్యాపీ అంటే ముందే క్లియర్ అయిపోయాయి అతని డౌట్స్ అన్నీ. కాకపోతే ఏంటంటే ఏం చేయాలి అనే సందిగ్ధంలో ఉన్నాడనమాట. అందుకని భగవంతుడు ఈరోజు ఏం చేస్తున్నారు? గుహ్యతమమైన జ్ఞానం దాని గురించి కూడా మాట్లాడుతున్నారనమాట. ఈరోజు 64, 65 శ్లోకాల్లో ఏం చెప్తున్నారు? 65 అయితే ఇంకా పూర్తిగా కృష్ణ చైతన్యం గురించి మాట్లాడుతున్నారనమాట 65లో. ఎలా భక్తి చెయ్యాలి? ఎలాంటి క్వాలిటీస్ మనలో డెవలప్ చేసుకోవాలి? ఎలా కృష్ణాని ఎలా ప్లీజ్ చేయాలి? ఆయన్ని ఎలా సంతోషపెట్టాలి? అవన్నీ 65వ శ్లోకంలో మాట్లాడుతున్నారనమాట. 64వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఎందుకు భగవంతుడి జ్ఞానం అంతా కూడా ఎందుకు అర్జునుడికే ఇస్తున్నారు? అర్జునుడిలో ఏం క్వాలిటీస్ ఉన్నాయి? దాని గురించి క్లియర్‌గా 64లో చెప్తున్నారు. నీవు నాకు ప్రియ మిత్రుడవైనందున జ్ఞానములలోకెల్లా గుహ్యతమమైనట్టి నా దివ్య ఉపదేశమును నీకు ఒసగుచున్నాను. ఇది నీ హితము కొరకై ఉన్నందున దీనిని ఆలకింపుము. ఎందుకు వినాలి? ఎందుకు చెప్తున్నారు? ఆ 2 విషయాల్ని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారనమాట. ఇక్కడ ఏమంటున్నారు? నువ్వు నాకు ప్రియ మిత్రుడవు. భగవద్గీత మనకి ఇంతకు ముందు కూడా చెప్పారనమాట. స్టార్టింగ్‌లో కూడా వస్తుంది. ఎందుకు భగవద్గీత చెప్పడానికి కృష్ణుడు అర్జునుడినే సెలెక్ట్ చేసుకున్నారు అంటే, అర్జునుడు ఒకటేంటంటే అర్జునుడు కృష్ణకి ఫ్రెండ్, తర్వాత మంచి భక్తుడు. మనకు కూడా ప్రభుపాదులు వారు ఇంట్రడక్షన్‌లో చెప్తారు గదా! మనం భగవద్గీతను అర్థం చేసుకోవాలి అంటే, అర్జునుడు ఎలాంటి మూడ్‌లో ఉన్నాడో అదే మూడ్‌ని అలాగే అదే విధంగా మన ఆలోచన విధానం కూడా అలాగే ఉంటే అంటే భగవంతుడు
చెప్పింది కరెక్ట్ అనే విశ్వాసంతో మనం తీసుకోగలిగితే అర్జునుడిలాగా ఉండాలన్నమాట మనం. అప్పుడే మనకి భగవద్గీత బాగా అర్థమవుతుంది అని ప్రభుపాదుల వారు కూడా క్లియర్‌గా ఒక స్టేట్మెంట్ ఇస్తారన్నమాట ఇంట్రడక్షన్‌లో. అయితే ఇక్కడ భగవంతుడు ఇది గుహ్యతమమైన జ్ఞానం ఎందుకు అంటే మిగతా మనం భగవద్గీత మొత్తంలో కూడా మనం చూసుకున్నాం కదండీ! అన్ని ఆహ్, సకామ కర్మ మార్గం ఉంది, నిష్కామ కర్మ మార్గం ఉంది, జ్ఞాన యోగం ఉంది. ఇలా మనకి అష్టాంగ ధ్యాన యోగం ఉంది. ఈ ప్రాసెస్‌లన్నిటిలో కూడా భగవంతుడు ముందే చెప్పారు. అన్నిటికంటే బెస్ట్ ఏంటి భక్తి అన్నమాట. ఇప్పుడు ఓన్లీ మనం ఆ బ్రహ్మజ్యోతి గురించి తెలుసుకుంటే కొంచెం తెలిసినట్టన్నమాట మనకి. ఒక తర్వాత లెవెల్ ఏంటి పరమాత్మ గురించి తెలుసుకోవడం అన్నమాట. అది ఇంకా కొంచెం బెటర్. అంటే భగవంతుడంటే ఓన్లీ బ్రహ్మజ్యోతి కాదు, లేకపోతే పరమాత్మ మాత్రమే కాదు. ఆయనకి ఒక ఫార్మ్ ఉంది. ఆ ఫార్మ్‌కి మనం సేవ చేయొచ్చు. ఆ రూపానికి మనం సేవ చేయొచ్చు. భగవంతుడి రూపం అద్భుతంగా ఉంటుంది. భగవంతుడు చేసే ప్రతి పని కూడా అద్భుతం. ఆయన శక్తులు అనంతము. ఇవన్నీ మనకి తెలిస్తే ఏమవుతుందంటే మనకి ఆ శరణాగతి అనేది మనకి చాలా ఈజీ అవుతుందనమాట. మనకి భగవంతుడికి ఎంత ఎక్కువ సేవ చేస్తే మనకంత ఎక్కువ అటాచ్‌మెంట్ పెరుగుతుంది. ఆ అటాచ్‌మెంట్ వల్ల ఏమవుతుందంటే, మనం ఈజీగా ఆ శరణాగతి అనే స్టేజ్‌కి రాగలుగుతాం అనమాట. లేకపోతే ఆ శరణాగతి అనే స్టేజ్ రాకపోతే మనకి గురువు పట్ల, తర్వాత కృష్ణుడి పట్ల మనకి భక్తి చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. మామూలుగా అయితే భక్తి అనేది చాలా సింపుల్ ప్రాసెస్. కానీ ఈజీ మాత్రం కాదు అని ప్రభుపాదుల వారు చెప్తారనమాట. అది సింపుల్ ప్రాసెస్. ఎప్పుడు సింపుల్ అవుతుంది. మన కాంప్లికేటెడ్‌గా లేకుండా సింపుల్ హార్ట్‌తో ఉన్నప్పుడు మనకి భక్తి అనేది ఈజీ అవుతుందనమాట. అలా కాకుండా మనం భక్తి అనే దాన్ని మనం చాలా అంటే ఎన్నో అనర్థాల్ని మనం క్యారీ చేస్తూ ఉంటే ఎన్నో సార్లు మనం వింటూ ఉంటాం కానీ మన మనసులో అనేది మార్పనేది రాదనమాట. కష్టం అవుతుంది. అందుకే ఏమంటారు ప్రభుపాదుల వారి భక్తిని రేజర్ వాక్ అంటారనమాట. సింపుల్ ప్రాసెస్. ఎప్పుడు మనం అలర్ట్‌గా ఉండి, జాగ్రత్తగా ఉండి, భక్తులందరితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ, భగవంతుడిని రోజు శ్రవణం చేస్తూ, కీర్తనం చేస్తూ, తర్వాత రోజు మనం స్మరణ చేస్తూ ఉంటే, అప్పుడు భక్తి అనేది మనకి ఈజీ అవుతుందనమాట. ఎప్పుడైతే మనం చాలా మన మనసు అంతా మన మీద డిపెండ్ అయ్యి ఉంటుందనమాట. అది కాంప్లెక్స్ ప్రాసెసా? లేకపోతే సింపుల్ ప్రాసెసా అని. మనం ఎంత కృష్ణ ప్రీవియస్ క్లాస్‌లో చెప్పుకున్నాం కదా! కృష్ణుడు చాలా సింపుల్‌గా ఉంటాడు. ఆయనెప్పుడు మన బ్యాక్‌గ్రౌండ్‌ని చూడడు. ఈజీగా ఆయన మనకి భక్తిని అన్నిటిని ఇవ్వడానికి ఆయన రెడీగా ఉంటాడనమాట. కాకపోతే ఏంటి మన హార్ట్ కాంప్లెక్స్‌గా ఉంది. మనం ఎన్నో అనర్థాలు క్యారీ చేసుకొని, అమ్మో! ఇది నేను చేస్తే నాకెలా అవుతుంది? వాళ్ళలా చేస్తున్నారు. అనవసరమైన విషయాలనమాట. అనవసరమైన విషయాల గురించి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకొని, వాటి గురించి ఆలోచిస్తే ఏమవుతుందంటే భక్తి అనేది మనకి చాలా కష్టంగా మారిపోతుందనమాట. ఈజీ అవ్వాలి అనంటే మనం మనలో ఉండే అనర్థాలని తొలగించుకోవాలి. తొలగించుకోలేకపోతే ఏం చేయాలి? సీనియర్ డివోటీస్‌తో డిస్కస్ చేయాలి. మన గురువుతో డిస్కస్ చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మన కోసం ప్రార్థిస్తారు. వాళ్ళ కృప మనకు దొరుకుతుంది. దానివల్ల మనలో అనర్థాలన్నీ తొలుగుతాయన్నమాట. అప్పుడు మనకి ఈజీ అవుతుంది భగవంతుడి గురించి ఆలోచించడం. తర్వాత ఇంకా కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆహ్, అన్ ఆహ్, గుహ్యతమం అనేది ఎందుకు అంటే కృష్ణుడికి మించింది ఇంక తెలుసుకోవడానికి ఇంకేం ఉండదనమాట. భగవంతుడు ఇప్పుడు భగవద్గీత చాలా మంది చదువుతారు. కానీ అందరికీ ఎందుకు అర్థం కాదు అనంటే ఎందుకు అర్థం కాదు అంటే వాళ్ళకి భగవంతుడి పట్ల భక్తి ఉండదు, శ్రద్ధ ఉండదు. తెలుసుకోవాలి అంటే మెటీరియలిస్టిక్‌గా ఆలోచించుకొని ఏదో అంటే భగవద్గీత చదివితే లేకపోతే భగవద్గీత ఇంట్లో ఉంటే మంచి జరుగుతుంది. అంతే. మెటీరియలిస్టిక్‌గా ఆలోచిస్తారనమాట. భౌతిక పరంగా ఆలోచిస్తున్నారు. అందుకే ఏమవుతుంది వాళ్ళకి ఎప్పుడు భగవద్గీత మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ గానే ఉండిపోతుందనమాట. ఎవరైతే భగవంతుడి పట్ల బాగా ఆహ్, నేను భగవంతుడి గురించి తెలుసుకోవాలి. నేను ఎన్నో జన్మల నుంచి నేను చాలా తప్పులు చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూడా మనకి తెలిసిపోతుంది కదండీ! ఎవరు మనకి చెప్పక్కర్లేదు. మన ఆలోచనలు కరెక్టా? రాంగా? ఇవన్నీ ఎవ్వరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మనకి మనమే చెక్ చేసుకోవచ్చనమాట. ఎప్పుడైతే మనల్ని మనం చెక్ చేసుకొని భగవంతుడి పట్ల వెళ్ళాలి అని అనుకుంటామో, అప్పుడు మనం ఎంత తెలుసుకోవాలి అనే ఆతృత మనలో ఎంత ఎక్కువుంటుందో, అంత ఫాస్ట్‌గా మనం భగవంతుడిని తెలుసుకోగలుగుతాం అనమాట. భక్తి కూడా పెరుగుతూ ఉంటుంది.
లేకపోతే ఏమవుతుంది ఎప్పటికి కూడా ఈ భగవద్గీత అనేది మనకి ఎప్పుడూ అర్థం కాదనమాట. ఎన్ని సార్లు చదివినా మేము రోజు చదువుతాం అంటారు కొంతమంది. కానీ ఏవైనా అడిగితే ఏమి చెప్పలేరు. మొత్తం భగవద్గీత మొత్తం అన్ని వేదాల సారం భగవద్గీత. ఆహ్, అన్ని వేదాల యొక్క సారం ఏంటంటే భగవంతుడిని అర్థం చేసుకోవడమే. ప్రభుపాదుల వారి టైంలో ఏమైందంటే వాళ్ళందరూ కొంతమంది ప్రభుపాద్‌ని ఒక లెక్చర్ ఇవ్వడానికి ఒక పర్టిక్యులర్ ప్లేస్‌కి రమ్మని చెప్పారనమాట. వేరే ఫారిన్ కంట్రీస్‌లో. అక్కడ వాళ్ళేం చేశారంటే, ఆళ్ళక్కడ వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద సాంస్క్రిట్ స్కాలర్స్, చాలా పెద్ద పెద్దోళ్ళందరూ వచ్చారనమాట. హై పొజిషన్‌లో ఉండే వాళ్ళందరూ. కాకపోతే వాళ్ళక్కడ ఒక భగవంతుడి, కృష్ణుడి ఫోటో కానీ ఏమి పెట్టలేదు. జస్ట్ ఒక లైట్ పెట్టేసి వదిలేసారంట. అప్పుడు ప్రభుపాదుల వారు వాళ్ళని అడిగారు. "ఏం చేశారు మీరు? ఇక్కడ లైట్ మాత్రమే ఉంది. ఎందుకు భగవంతుడి ఫోటో ఎందుకు పెట్టలేదు?" అనంటే భగవంతుడు వాళ్ళేం చెప్పారంటే, "మేము నిరాకారవాదులం. భగవంతుడంటే ఒక లైట్ అంతే." అంతవరకే చెప్పారనమాట. ఆ తర్వాత ప్రభుపాదుల వారు ఏం చేశారంటే, ఆయనతో పాటు వచ్చిన కొంతమంది భక్తులుంటారు కదా! కొంతమంది ఆయన శిష్యులుంటారు కదా! అప్పటికి వాళ్ళు ఫారినర్సే, జస్ట్ వాళ్ళు భక్తి స్టార్ట్ చేసిన వాళ్ళనమాట. అలాంటి వాళ్ళని పిలిచి ప్రభుపాదుల వారు అడుగుతారు. భగవంతుడు అంటే ఎవరు అనంటే అప్పుడు వాళ్ళు చెప్తారనమాట. భగవంతుడంటే ఆయనకి ఆహ్, రూపం ఉంది. ఆయన ఎంతో అద్భుతంగా ఉంటాడు అని చెప్పేసి భగవంతుడిని డిస్క్రైబ్ చేస్తారనమాట. వీళ్ళేం స్కాలర్స్ కాదు, ఏమి కాదు. చాలా నార్మల్ నార్మల్ వాళ్ళనమాట. చాలా మామూలు మనుషులు. వీళ్ళలాగా పెద్ద చదువులు చదువుకుని పెద్ద ఏజ్‌లో ఉండేవాళ్ళు ఏం కాదు. చిన్న పిల్లలనమాట. ఇంకా చిన్న పిల్లలు ఇన్ ద సెన్స్ లైక్ ఇంకా 20స్‌లో ఉండేవాళ్ళు అలా అన్నమాట. వాళ్ళంత చక్కగా భగవంతుడి గురించి డిస్క్రైబ్ చేస్తారు. అలా ఏంటంటే ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే మొత్తం అంతా బ ఎన్నో వేదాలు చదివేసి, ఎన్నో బుక్స్ చదువుకుని, ఎంతో జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత కూడా వాటి సారం ఏంటంటే అన్ని వేదాల యొక్క సారం ఆహ్, కృష్ణుడు కృష్ణుడిని శ్రీకృష్ణ పరమాత్మని అర్థం చేసుకోవడం, భగవంతుడిని అర్థం చేసుకోవడం. అది అర్థం కానప్పుడు ఇంకా అన్ని ఎన్ని చదివినా అవన్నీ వేస్ట్ అన్నమాట. వాళ్ళు చదివిందంతా వేస్ట్. ఎందుకంటే వాళ్ళు కృష్ణుడే ఆహ్, దేవాది దేవుడు అనే కంక్లూజన్‌కి రాలేదు. అదన్నమాట వాళ్ళ పరిస్థితి. ఇంకా, ఇంకా ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉందన్నమాట. భాష్యంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు? గీత ఉపదేశపు సారాంశమైన ఈ విషయమును నొక్కి చెప్పుటకే ఆ ఉపదేశము తిరిగి ఒసగబడుచున్నది. యాక్చువల్‌గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడిని ఎప్పుడూ స్మరించు అని చెప్తున్నారు. అంటే అన్ని స స వేదాల యొక్క సారం భగవద్గీత అయితే, భగవద్గీత ఎసెన్స్ మొత్తం నెక్స్ట్ వచ్చే శ్లోకం అన్నమాట. 65వ శ్లోకం. అది ఆల్రెడీ ఇంతకుముందు మనకి 9వ అధ్యాయంలో కూడా వచ్చింది. 9వ అధ్యాయం 34వ శ్లోకం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 65 శ్లోకం కూడా సేమ్ చెప్తున్నారనమాట. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి మామే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే. ఇక్కడ ఏం చెప్తున్నారు? మన్మన ఎప్పుడు చూసినా సర్వదా నన్ను చింతింపుము అని చెప్తున్నారు. నెక్స్ట్ మద్భక్తో నా భక్తుడు అవ్వు అని చెప్తున్నారు. నెక్స్ట్ మధ్యాజీ అంటే ఏంటంటే నన్ను పూజించు అనే విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ నమస్కురు అంటే నమస్కారం చెయ్యి. ఈ 4 చెయ్యాలి అని భగవంతుడు చెప్తున్నారు. అయితే అలా చేస్తే ఏమవుతుందట? మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే. ప్రతిజానే అంటే ఏంటంటే వాగ్దానం చేస్తున్నారనమాట ఇక్కడ. భగవద్గీతలో కృష్ణుడు కొన్నిసార్లు వాగ్దానం చేస్తూ ఉంటారు. అంటే ఏంటి? కన్ఫర్మ్ అన్నమాట అది. నో డౌట్ అందులోన. ఏం చేయమంటున్నారు? మామే వైష్యసి సత్యం తే మామే వైష్యసి మామేవ అంటే నన్నే ఏష్యసి అంటే పొందుదువు. నన్నే పొందుతావు అని అంటే భగవంతుడినే మనం పొందుతాం అనే విషయాన్ని చెప్తున్నారు. ఇది నిజమని చెప్తున్నారు. ప్రమాణం కూడా చేస్తున్నారన్నమాట. వాగ్దానం చేస్తున్నారు భగవంతుడు. ప్రియోసిమే నీవు ప్రియమైన వాడవు. ఎందుకు వాగ్దానం చేస్తున్నారు? భగవంతుడు అందరికీ చెప్పేస్తారా? నువ్వు నువ్వంటే నాకిష్టం. నువ్వు ఈ 4 చెయ్యి. నేను నిన్ను నా దగ్గరికి తీసుకొనెళ్ళిపోతానని అందరికీ చెప్తారా? ఎవరైతే భగవంతుడిని ఆశ్రయిస్తారో, భగవంతుడు ఇక్కడ మనకి ఈ క్వాలిటీస్ ఉండాలి, ఆ క్వాలిటీస్ ఉండాలి అని కూడా చెప్పడం లేదు. 9వ అధ్యాయం 32వ శ్లోకంలో ఏం చెప్తారండి భగవంతుడు? స్త్రీలైనా, వైశ్యులైనా, శూద్రులైనా ఎవరైనా సరే
ఎవరైనా నా శరణు వేడుకోవడానికి వస్తే, నా శరణాగతిలో పొందితే నేను కంపల్సరీ వాళ్ళని ఉద్ధరిస్తాను అని భగవంతుడు చెప్తున్నారనమాట. ఇక్కడేం చెప్తున్నారు అంటే మన పూర్వజన్మ ఎలా ఉంది, మన బ్యాక్‌గ్రౌండ్ ఇవేమి చూడరనమాట భగవంతుడు. మన జన్మ ఏంటి అవి కూడా చూడరు. దానికి మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ మన పురాణాల్లో ఉన్నాయి కదండీ! ఇప్పుడు ఆహ్, ప్రహ్లాదుడు, తర్వాత విదురుడు వీళ్ళందరూ ఎవరండి? రాక్షస దాని నుంచి సారీ విభీషణుడు వీళ్ళ దేని నుంచొచ్చారు? ప్రహ్లాద్ మహారాజ్ రాక్షస వంశంలో పుట్టాడు. అలాగే విభీషణుడు అన్న రావణుడు కదా! అది కూడా అలాగే రాక్షస బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చారు. కాకపోతే ఏంటి వాళ్ళలో చాలా చాలా భక్తి ఉందన్నమాట. భగవంతుడు నువ్వు ఇంతకుముందు నీ జన్మ అలాంటిది. సో, నేను నిన్ను యాక్సెప్ట్ చేయను అని ఎప్పుడు చెప్పలేదన్నమాట భగవంతుడు. ఆయన ఎప్పుడూ రెడీగా ఉంటారన్నమాట. భగవంతుడు మనకి హెల్ప్ చేసి మనల్ని ఆయన దగ్గరికి తీసుకొనెళ్ళడానికి భగవంతుడు ఎప్పుడు రెడీగా ఉంటారు. నెక్స్ట్ ఇంకా ఎవరండి? ధ్రువుడు. ధ్రువుడు ఏజ్ ఎంత? ధ్రువుడు ఫస్ట్ భగవంతుడి కోసం తెలుసుకోవడానికి వచ్చినప్పుడు జస్ట్ 5 ఇయర్స్ అన్నమాట. 5 సంవత్సరాలు ధ్రువుడికి. అయినా సరే భగవంతుడు యాక్సెప్ట్ చేశారన్నమాట. తర్వాత ఇంకా ఆహ్, ఆహ్, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఆహ్, ఆహ్, నలకు వీర మణిగ్రీవకి నారద మహర్షి వల్ల శాపం వస్తే, ఆ శాపాన్ని కూడా ఆహ్, భగవంతుడు తన పాద స్పర్శతో 2 చెట్లుగా ఉన్న వాళ్ళిద్దరిని మళ్ళీ గంధర్వులుగా మార్చి వాళ్ళ లోకాలకు పంపించారనమాట. అలా భగవంతుడు శరణాగతిలోకొచ్చిన ఎవ్వరిని కూడా భగవంతుడు ఆహ్, ఊరికే అలాగా వదిలేయరనమాట. నెక్స్ట్ ఇంకా జటాయు పక్షి. అయినా సరే భగవంతుడు అతన్ని కూడా ఆహ్, జటాయువుని కూడా ఉద్ధరించారనమాట. నెక్స్ట్ ఇంకా ఎవరండి? పూతన. పూతన తర్వాత ఎంతోమంది రాక్షసులొస్తారు. పూతనకైతే భగవంతుడు పాలిచ్చినందుకు ఒక క్షణం ఆవిడ పూతన కృష్ణుడికి తల్లిగా ఉండాలి అని చెప్పేసి ఆవిడ ప్రీవియస్ జన్మలో అనుకున్నందుకు భగవంతుడు మళ్ళీ ఇంకొక లైఫ్ ఇచ్చి మళ్ళీ ఆవిడకి లాస్ట్‌లో విషపాలు ఇచ్చినా సరే ఆవిడనేం చేశారు? సాయుజ్యముక్తిని ప్రసాదించారనమాట. అలా ఏంటంటే భగవంతుడు ఎప్పుడు ప్రతి ఎవ్వరిని కూడా అంటే మన జన్మ పక్షి జన్మైనా, తర్వాత ఒక జంతువు జన్మైనా సరే అంటే ఇప్పుడు గజేంద్రుడిని తీసుకుంటే గజేంద్రుడిని కూడా భగవంతుడు ఉద్ధరించారనమాట. ఎవ్వరిని వదిలిపెట్టరు. వాళ్ళకి భగవంతుడు ఆశ్రయం కోరుకుంటే భగవంతుడు కంపల్సరీ వాళ్ళని ఉద్ధరిస్తారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు భగవంతుడు ఈ శ్లోకంలో, ఈ 4 ఎవరైతే చేస్తారో ఎప్పుడు నా గురించి ఆలోచించు, ఎప్పుడు నా భక్తుడు అవ్వు, తర్వాత నన్ను నాకు పూజ చెయ్యి అని చెప్తున్నారు. నాకు నమస్కారం చెయ్యి. ఇవన్నీ చేస్తే ఏం చేస్తారంట భగవంతుడు ఆయన ధామానికి తీసుకొని వెళ్తారు అని చెప్తున్నారు. ఇక్కడ కన్ఫర్మేషన్ ఇస్తున్నారనమాట. భగవంతుడు వాగ్దానం చేస్తున్నారు ఈ శ్లోకంలో. అయితే ఇక్కడ ఇప్పుడు భగవంతుడిని ఎప్పుడూ స్మరించుకోవాలి. భగవంతుడు పూజ చేయాలి. ఎప్పుడు ఎలా ఉంటాం మనం? మనం అలా ఉండగలుగుతామా? అంటే ఎప్పుడైనా మనల్ని మనం చెక్ చేసుకుంటే అలా ఉండడం చాలా కష్టం అన్నమాట. అందుకే ప్రభుపాదుల వారు మనకి ఒక మనకి బుక్స్ ఇచ్చారు. తర్వాత ఎంతోమంది వైష్ణవులు చేసిన కీర్తనలవి ఉన్నాయి. అవన్నిటి గురించి మనం అవన్నీ వింటూ ఉంటే, రోజు చదువుతూ ఉంటే ప్రతిదానికి అంటే కొంతమంది డివోటీస్ అంటారు నాకసలు టైం వేస్ట్ చేసుకోవడానికి కూడా టైం లేదు అని. అది విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. టైం వేస్ట్ చేసుకోవడానికి టైమే లేదు. ఎందుకంటే ఫుల్‌గా కృష్ణైజ్డ్ అన్నమాట వాళ్ళు. ఫుల్ కృష్ణ కాన్షియస్‌నెస్‌లో అంటే ఈ కృష్ణ చైతన్యంలో ఆళ్ళు కంప్లీట్‌గా ఉన్నట్టన్నమాట. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మంగళారతి, చాంటింగ్, నెక్స్ట్ మళ్ళీ మన హౌస్ హోల్డ్ యాక్టివిటీస్, భాగవతం చదవడము, ఈ మధ్యన ఎవరికైనా క్లాసులు చెప్పడము, లేకపోతే మనం క్లాసులు వినడము, అంటే శ్రవణం చేయడము, మన ఓన్ డెవలప్‌మెంట్ కోసం ఈ భగవద్గీత, భాగవతం ఇవి రెగ్యులర్‌గా చదవడము, తర్వాత ఇంకా ఎక్కడైనా బయట ఏవైనా సేవలు చేయడానికి అవకాశం వస్తే అంటే ఇప్పుడు ఈ 1 మంత్ నుంచి మన భక్తులందరూ కూడా ఇస్కాన్ డివోటీస్ అందరూ కూడా బయటికెళ్ళి ఆ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడము, ఇలాంటివన్నీ చేసినప్పుడు ఎండ్ ఆఫ్ ది డే మనం రాత్రి పడుకున్నప్పుడు హ్యాపీగా అనిపించాలన్నమాట. ఈరోజు నేను మొత్తం కొంచెం సేపు కూడా నేను మాయలో లేను. అనవసరమైన విషయాలు, అనవసరమైన ఫోన్ కాల్స్, మొబైల్‌లో అనవసరమైన వీడియోస్ లేకపోతే ఏదో ఆహ్, అంటే భాగవతానికి సంబంధించినవి జ్ఞానం కాకుండా ఇంకా వేరేవేవో చదవడము. ఇలాంటివన్నీ ఏంటంటే మనం
ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ ప్రభుపాదుల వారిచ్చిన సిస్టమాటిక్ ప్రాసెస్‌ని మనం ఫాలో అవుతూ ఉంటే, ఆటోమేటిక్‌గా వీటన్నిటిల పట్ల అంటే ఈ భౌతిక విషయాల పట్ల ఆహ్, అంటే మనకున్న ముందున్న టేస్ట్ అంతా పోతుందనమాట. అంటే ఎవరైనా ఏదైనా మూవీది మనకు కనిపించినా మనం వెంటనే మనం స్కిప్ చేసేస్తాం అన్నమాట మొబైల్‌లో. లేకపోతే ఎక్కడైనా ఏదైనా రోడ్డు మీద ఎళ్ళేటప్పుడు ఏదైనా కనిపించినా మనం పెద్దగా పట్టించుకోమనమాట అవన్నీ. అవన్నీ ఆటోమేటిక్‌గా మనకి ఆ క్వాలిటీస్ అన్నీ డెవలప్ అయిపోతాయి. ఎండ్ ఆఫ్ ది డే మనం పడుకునేటప్పుడు ఈ రోజంతా ఏం చేశామా అని ఆలోచిస్తే మనకి ఓన్లీ ఆ రోజంతా చేసిన కృష్ణ కాన్షియస్ యాక్టివిటీస్ మాత్రమే మనకొస్తాయి. మనం చదివినవేవో గుర్తు తెచ్చుకోవడమో, లేకపోతే ఆ రోజు మనం భక్తులతో ఏవైనా డిస్కస్ చేస్తే, ఏవైనా డిస్కషన్‌లు ఏవైనా వస్తే వాటి గురించి చెప్పడమో, లేకపోతే నెక్స్ట్ డే మనం చేయాల్సిన ఏవైనా స్పెసిఫిక్ ఏవైనా ఫెస్టివల్స్ ఏమైనా వస్తున్నాయనుకోండి. ఇప్పుడు మనకి గౌర పూర్ణిమ ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా! అలాంటివన్నీ వచ్చినప్పుడు ఆ అరేంజ్‌మెంట్స్ ఎలా చేసుకోవాలి? ఎవరెవరు ఏం చేయాలి? నేనే సర్విస్ తీసుకోవాలి? అలా అలా ఏంటంటే మనం అవన్నీ ఆలోచనలతో ఉంటామనమాట. అప్పుడు మనకి రాత్రి పడుకునేటప్పుడు గూడా ఏమవుతుంది, భగవంతుడే కల్లోకొస్తాడు. లేకపోతే గురు మహారాజ్ కల్లోకొస్తారు. లేకపోతే ఎవరైనా డివోటీస్ అందరూ కలిసి కీర్తన చేస్తున్నట్టు, లేకపోతే డాన్స్ చేస్తున్నట్టు ఇలాంటి కలలన్నీ మనకొస్తాయన్నమాట. అంటే ఫుల్ డే మనం ఆక్యుపైడ్ కృష్ణతో. ఇంక మనకి వేరే విషయాలు ఆలోచించడానికి కూడా టైం ఉండదన్నమాట. అలా మనం ఆహ్, బాగా భగ్ ఆహ్, బాగా మనం ఆ క్వాలిటీస్ అన్నిటిని డెవలప్ చేసుకోవాలి. తర్వాత మనం చాంటింగ్ చేసేటప్పుడు ఫస్ట్‌లో అయితే స్టార్టింగ్‌లో అయితే మనసు ఇటు అటు వెళ్తూ ఉంటుందనమాట. ఎప్పుడైతే మనం ఆ చాంటింగ్ చేసేటప్పుడు కూడా ఎలా అంటే మనం చాలా 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 సార్లు అడగాలనమాట. ఊరికే మనం జై శ్రీల ప్రభుపాద్ లేకపోతే జై గురు మహారాజ్ అలా అనడం కాదనమాట. నిజంగా ఆ మాట మన ఆహ్, ఏమంటారు మన లోపల నుంచి మన హృదయంలో నుంచి ఆ మాటలవి జై అనే మాట రావాలి. ఆ రావడం అనేది ఎప్పుడు జరుగుతుంది? మనకి ఆ కృతజ్ఞత ఉన్నప్పుడు ప్రభుపాద్ మన కోసం చాలా చేశారు. ఈ బుక్స్ అన్నీ ఇచ్చి తర్వాత ఇవన్నీ మనకి ఏమి తెలియని మనకి ఒక ఏదో మామూలుగా బెల్ కొట్టేసి భగవంతుడి ముందు ఆరతిలు అన్నీ ఏవో చేసేసేవాళ్ళం. కానీ ఇప్పుడేంటి ప్రతీదీ కూడా మనకి ఒక అర్థం ఉందన్నమాట దానిలో. ఆ అర్థం అవన్నీ తెలుసుకుంటూ మనం చేస్తున్నాం. అందుకే ఏమవుతుంది మనకి భగవంతుడి పట్ల కనెక్షన్ పెరుగుతుందన్నమాట. మనం చేయడమే కాకుండా మన ఇంట్లో వాళ్ళతో కూడా మనం చేయిస్తున్నాము. ఒక్కొక్కళ్ళు మారుతూ ఉంటే ఇంట్లో పరిస్థితులన్నీ మారుతూ ఉంటే అది ఎంత సంతోషంగా ఉంటుందంటే అందరూ భక్తులున్నారనుకోండి ఇంట్లో, అది చాలా హ్యాపీగా అనిపిస్తుందన్నమాట. ఇలా ఏంటంటే ఆ వచ్చే మార్పులవన్నీ కూడా అంటే మనం ప్రోగ్రెస్ అవుతున్నట్టు భగవంతుడిని మనం ప్లీజ్ చేస్తున్నట్టన్నమాట. భగవంతుడు సంతోషపడుతున్నాడు మన భక్తికి. అది అర్థం జేసుకోవాలి. తర్వాత మనం ఇలా చాంటింగ్ చేసేటప్పుడు మనకి ఆ భగవంతుడి యొక్క రూపం ఫస్ట్‌లో అయితే మనం బలవంతంగా తెచ్చుకోవాలన్నమాట. తర్వాత ఏమవుతుంది, మనం చాంటింగ్ అవి జపం చేసేటప్పుడు మనం మనస్ఫూర్తిగా చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్‌గా భగవంతుడు గుర్తొస్తాడన్నమాట. భగవంతుడు మనం మధురాష్టకంలో చదువుతాం కదా! ఆయన ఫేస్ చాలా అందంగా ఉందని, ఆయన స్మైల్ చాలా స్వీట్‌గా ఉందని, తర్వాత మొత్తం కృష్ణుడేంటంటే ఆ స్వీట్‌నెస్‌కే అధిపతి అని, ఇలా మనం ఈ పాయింట్స్ అన్నీ చదువుతాం కదా! వింటూ ఉంటాం కదా! అవన్నీ మనకి జపం చేసేటప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తూనే చేస్తూ ఉంటాం అన్నమాట. ప్రతి పదం వింటూ ఉంటాము. ఇవన్నీ ఆటోమేటిక్‌గా జరుగుతాయన్నమాట. కాకపోతే ఫస్ట్‌లో జరగకపోవచ్చు. అలానే మనం ఎలా ఉండాలి ఆహ్, హ్మ్, మనం ధైర్యంగా ఉండాలన్నమాట. మనకి రూప గోస్వామి ఎన్‌ఓఐలో వస్తుంది కదా! నెక్టర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఉపదేశామృతాలు. ఏం చెప్తారండి? ఎలా చేయాలి మనం? చాలా డిటర్మినేషన్‌తో చేయాలి. చాలా పేషెన్స్‌తో చేయాలి. కన్సిస్టెంట్‌గా చేయాలి. మనకా ఏమంటారు? ఎలా అయినా చెయ్యాలి అనే ఆ ఉత్సాహంతో చేయాలి అని మన రూప గోస్వామి నెక్టర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్‌లో ఉపదేశామృతాలో మనం వింటాం కదా! అవన్నీ మనకొస్తూ ఉంటాయన్నమాట. రీసెంట్‌గానే ఒక లెక్చర్‌లో విన్నాను. అందులో ఆ ప్రభుజీ ఏం చెప్తారంటే, మనకి ఆ ఉత్సాహం అనేది ఉంటుంది కదా! జనరల్‌గా మనకి భక్తి స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందండి? చాలా ఉత్సాహంతో చేస్తాం అన్నమాట. అంటే అక్కడ రూప గోస్వామి చెప్పిన ఉత్సాహం అనేది ఉత్సాహ, నిశ్చయ, ధైర్యాత్ రైట్? ఈ 3 పాయింట్స్ చెప్తారు కదా! ఉత్సాహం అనేది ఎక్కడి నుంచి మనం నేర్చుకోవాలంటే, కొత్తగా వచ్చిన డివోటీస్‌ని చూసి నేర్చుకోవాలి అని చెప్పారు. నెక్స్ట్ ఇంకా ఏంటి ధైర్యాత్, నిశ్చయ డిటర్మినేషన్ ఎలా అయినా ప్రస్తుతానికి
మనతో పాటు చేసే వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు లెవెల్ ఒక్కొక్కళ్ళలా ఉంటుంది కదండీ. కొంతమంది చాలా కన్సిస్టెంట్‌గా చేస్తారు. వాళ్ళని చూసి మనం ఆ డిటర్మినేషన్ అనేది నేర్చుకోవాలనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి ధైర్యాత్. ధైర్యాత్ అంటే పేషెన్స్. ఆ పేషెన్స్ అనేది ఎలా వస్తుంది? సీనియర్ డివోటీస్‌ని చూసి మనం నేర్చుకోవాలనమాట. ఎందుకంటే సీనియర్ డివోటీస్ ఎలా ఉంటారండి చాలా ఒడిదుడుకులు భక్తిలో కూడా అప్ అండ్ డౌన్ వస్తూ ఉంటుంది. ఈరోజు మీకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. మీరేదో ఒక టైమ్ టేబుల్ పెట్టుకున్నారనమాట. ఆ టైమ్ టేబుల్ ప్రకారం అన్నీ ఆ రోజు 16 రౌండ్స్ 6:00 లోపలే అయిపోయాయి. తర్వాత బాగా భాగవతం మీరేదో 1 ఆర్ 2 చాప్టర్స్ అనుకున్నారు. అవి కంప్లీట్‌గా చదివేశారు. తర్వాత ఒక 2 అవర్స్ అదే క్లాసెస్ వినాలి అని అనుకున్నారు. అవి కంప్లీట్ అయిపోయి ఒకరోజు అన్నీ సిస్టమాటిక్‌గా జరిగిపోతాయి. ఇంకొక రోజు ఏమవుతుంది డౌన్ అవుతాం అనమాట. ఏదో ఒక ప్రాబ్లమ్ ఇంట్లో పిల్లల వల్ల ఏదైనా ప్రాబ్లమ్ రావచ్చు. లేకపోతే మన హెల్త్ ప్రాబ్లమ్ రావచ్చు. లేకపోతే ఇంకోటి రావచ్చు. డౌన్ అవుతాం అన్నమాట. అలాంటప్పుడు కూడా సీనియర్ డివోటీస్ ఎలా ఉంటారు? దేన్నైనా సరే తట్టుకొని అదే మూడ్‌లో నే అదే మూడ్‌లో అలా వెళ్ళిపోతారన్నమాట. అంటే డౌన్ వచ్చినప్పుడు అయ్యో! ఈరోజు మోడరేట్‌గా అంటే కొంచెం అప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఎలా ఆలోచిస్తారు? డౌన్ రాగానే అయిపోయింది ఇంకా నా భక్తి ఈ రోజుతో ఇంకా అయిపోయిందనో లేకపోతే బాగా బాధపడిపోతూ ఉంటామన్నమాట. ఆ స్టేజ్‌లో. ఎప్పుడైతే ఆ సీనియర్ డివోటీస్ ఎలా ఉంటారంటే భక్తిలో కొంచెం ప్రోగ్రెస్ అయిన వాళ్ళు, బాగా ప్రోగ్రెస్ అయిన వాళ్ళు ఎలా ఉంటారు? కొంచెం డౌన్ అయినా వాళ్ళేం పెద్దగా పట్టించుకోరు. అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అసలు భౌతికంగా జరిగిన వాటిలకి అంత ఇంపార్టెన్స్ ఏమివ్వరు. అలా కాకుండా ఇంకా శుద్ధ భక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే చాలా స్టేబుల్‌గా ఉండి, ఎప్పుడూ వాళ్ళకి ఆనందమే ఆనందం అన్నమాట కృష్ణుడితో. డౌన్ అయిన ఆనందమే ఏదైనా సరే అది డౌన్‌లాగా తీసుకోరనమాట. ప్రతీదీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక ఆపర్చునిటీ. ఆ రకంగా ఆలోచిస్తారనమాట. ఇలా ఏంటంటే అయితే ఆ ప్రభుజీ చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే, మనకి కొత్తగా వచ్చిన డివోటీస్ చాలా ఉత్సాహంతో ఉంటారు. వాళ్ళ నుంచి మనం ఉత్సాహంగా ఉండడం నేర్చుకోవాలి భక్తిలో. తర్వాత సీనియర్ డివోటీస్ నుంచి పేషెన్స్‌గా, ధైర్యంగా ఉండడం. ధైర్యాత్ అనే వర్డ్‌ని యూజ్ చేశారు కదా! ఉపదేశామృతాలు. ఆ ధైర్యంగా ఉండడము, పేషెన్స్‌తో ఉండడం అనేది మనం ఆహ్, సీనియర్ డివోటీస్ నుంచి నేర్చుకోవాలి అని చెప్పారనమాట. ఆహ్, ఇలా అంటే ఎప్పుడు ఏ డివోటీని కూడా మనం వీళ్ళు ఇప్పుడే వచ్చారు కదా! వీళ్ళు నాకంటే తక్కువ లెవెల్ ఆఫ్ డివోటీ. వీళ్ళ నుంచి నేను నేర్చుకోవడానికి ఏమి ఉండదు అని అనుకోకూడదు. ఎందుకంటే ప్రతి డివోటీ కూడా స్పెషల్ అన్నమాట. ప్రతి డివోటీలో కూడా ఏదో ఒక మంచి క్వాలిటీ ఉంటుంది. అది మనలో ఉండకపోవచ్చు. వాళ్ళకంటే ఎక్కువ సంవత్సరాల నుంచి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఏంటంటే కొంతమందికి కొన్ని క్వాలిటీస్ బై బర్త్ ఒస్తాయి. పూర్వజన్మ నుంచే ఒస్తాయన్నమాట. అందుకే మనం వాళ్ళని చూసినప్పుడు ప్రతి డివోటీలో కూడా ఏదో ఉంటుందన్నమాట నేర్చుకోవడానికి. ఆ యాటిట్యూడ్‌తో మనం ఉండాలి. అంతేగాని నాకన్నీ తెలుసు, నేనన్నీ నేర్చేసుకున్నాను, నేనింక నేర్చుకోవడానికి ఏం లేదు అలా ఆలోచించకూడదు. ఈ భక్తి అనేది కంటిన్యూయస్ ప్రాసెస్ అన్నమాట. ఇలా ఈ 65వ శ్లోకంలో ఏంటంటే ఆహ్, కృష్ణుడు ఎలా భక్తి చేయాలి? ఆయన్నెలా ప్లీజ్ చేసుకోవాలి? వీటన్నిటి గురించి చెప్పారనమాట. ఆయన ఇక్కడ అష్యూరెన్స్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ ఆ 4 మనం ఫాలో అయితే భగవంతుడిని ఎప్పుడు చింతించాలి. తర్వాత భగవంతుడి యొక్క భక్తి చేయాలి. ఆయన్ని పూజించాలి. తర్వాత ఆయనకి నమస్కారం చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు మనకేంటంటే భగవంతుడు తిరిగి మనకి ఏ రకంగా రెసిప్రొకేట్ చేస్తారండి? ఆయన ధామానికి మనల్ని తీసుకొని వెళ్తారు అనే విషయాన్ని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఎప్పుడూ ఆహ్, ఓన్లీ భగవంతుడికి మాత్రమే ఇంపార్టెన్స్ కాదు. భగవంతుడు ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ భగవంతుడి యొక్క భక్తులు. మరి నేను భగవంతుడి మీదే ఫోకస్ చేస్తాను, భక్తుల్ని పట్టించుకోను అంటే మనం కనిష్టాధికారి స్టేజ్‌లో ఉండిపోతామనమాట. ఎప్పుడైతే మనం కూడా శుద్ధ భక్తి చేస్తామో అంటే భగవంతుడి భక్తులకి మనం ఆహ్, పట్ల ఎలాంటి అపరాధం చేయకుండా ఎస్పెషల్లీ వైష్ణవులు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళ పట్ల ఎలాంటి అపరాధం చేయకుండా ఉంటామో, అప్పుడు మనం భక్తిలో చాలా ప్రోగ్రెస్ అవుతాం. వాళ్ళ దయ వల్లే భగవంతుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తారన్నమాట. వాళ్ళ దయ లేకపోతే మనల్ని భగవంతుడు కూడా యాక్సెప్ట్ చేయలేరు. ఇదండి 2 శ్లోకాలు 64, 65 శ్లోకాలు. నెక్స్ట్ దానిలో ఏంటంటే శరణాగతి. ఆహ్, భగవంతుడు ముందు శ్లోకాల్లో అంతా ఈ మనకి భగవద్గీత మొత్తంలో అన్ని రకాల యోగాల గురించి చెప్పారు. అన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ ఈ 66వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అన్నిటిని వదిలేయి. జస్ట్ సరెండర్ అవ్వు నాకు అని చెప్తున్నారనమాట. సరెండర్ అయితే చాలు. ఆ సరెండర్‌మెంట్ అనేది మనకి గురువుకి సరెండర్ అవ్వాలి, కృష్ణకి సరెండర్ అవ్వాలి.
ఎప్పుడైతే మనం శరణాగతి పొందుతామో అప్పుడేమవుతుంది భగవంతుడు మనలో ఉన్న చిన్న చిన్న తప్పులు మనం చేసినా వాటిని కూడా మాఫీ చేసేస్తారనమాట. అవన్నీ పట్టించుకోరు. ఇప్పుడు మనం భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్‌ని తీసుకుంటే ఆయన, ఆయన గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్‌ని గురువుగా యాక్సెప్ట్ చేసినప్పుడు ఇనీషియల్‌గా గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఏమంటారండి, "నువ్వు చాలా స్కాలర్లీ పర్సన్‌వి. నువ్వు నా దగ్గరకొచ్చి అంటే నువ్వు చాలా విద్వాంసుడివి. నీకు చాలా జ్ఞానం ఉంది. నేనసలు చదువుకోను కూడా చదువుకోలేదు. నేను నీకెలాగా ఆహ్, దీక్ష ఇస్తాను వద్దని" అంటారనమాట. కానీ భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ ఎన్నో సార్లు బతిమాలుతారు. లాస్ట్‌కి ఫైనల్‌గా ఏమంటారు, "మీరు నన్ను శిష్యుడిగా యాక్సెప్ట్ చేయకపోతే నాకింకా ఈ జన్మ వృధా. నేను ఈ దేహాన్ని వదిలేస్తాను" అని చెప్తారనమాట. అది సరెండర్‌మెంట్. ఆ లెవెల్ ఆఫ్ అంటే మనకి గురువు ఏదంటే అదే అన్నమాట. దాశరథి విషయంలో రామానుజాచార్యులు వారు ఏం చేశారంటే దాశరథిని ఆహ్, ఒక పనివాడిలాగా వాళ్ళ బంధువులకి సంబంధించిన ఒక అమ్మాయి ఇంటికి పంపిస్తే ఆయన ఐడెంటిటీ ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు. అది నేను పెద్ద విద్వాంసుడిని, శరణాగతి అంటే ఏంటి అనే క్వెషన్ అడిగినందుకు ప్రాక్టికల్‌గా చూపిస్తారనమాట రామానుజాచార్యులు వారు. దాశరథిని ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వాళ్ళ బంధువుల అమ్మాయి ఇంటికి పంపిస్తారు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో అత్తగారింట్లో పనులు చేసుకోలేకపోతుందని చెప్పేసి హెల్పర్‌గా ఈ దాశరథిని రామానుజాచారి వారు పంపిస్తారనమాట. దాశరథి ఒక్క క్వెషన్ కూడా అడగరనమాట. ఎందుకు మీరు నన్ను అక్కడికి పంపిస్తున్నారు? నేను మిమ్మల్ని క్వెషన్ అడిగాను కదా! నాకు ముందు ఆన్సర్ చెప్పండి. తర్వాత నేను వెళ్తాను. ఎందుకు వెళ్ళాలి? అవేమీ అడగరనమాట. నువ్వు వెళ్ళు అక్కడికెళ్ళి ఆ అమ్మాయికి చాలా కష్టంగా ఉంది. నువ్వు ఆ అమ్మాయికి హెల్ప్ చెయ్యి వాళ్ళ పనుల్లో అని చెప్తే సైలెంట్‌గా వెళ్ళిపోతారనమాట. తర్వాత గురువుగారు చెప్పారు అక్కడికెళ్ళి అమ్మాయికి హెల్ప్ చేయాలి అని. అంటే శిష్యులనే వాళ్ళు గురువుకి నిజంగా సరెండర్ అయిన శిష్యులు ఎలా ఉంటారండి? ఎందుకు? ఏంటి? ఎందుకు నేను చేయాలి? మీరు నాకు ఎందుకు వాళ్ళనలా చూస్తున్నారు, నన్నిలా చూస్తున్నారు ఇవేమి క్వెషన్స్ ఉండవనమాట. చెప్పారు చేసేయాలి అంతే అదొకటి. తర్వాతేంటంటే ఆహ్, పెర్ఫెక్షన్ అన్నమాట. మా గురువుగారు నాకు ఈ పని అప్పచెప్పారు. దె నా బెస్ట్ నేనిస్తాను అంతే. మనం భక్తిలో ఇది మ్యాండేటరీ అన్నమాట. మన కెపాసిటీ ఎంతుందో అంత మనం ఇచ్చేయాలి భగవంతుడికి కానీ, లేకపోతే మన గురువు విషయంలో అయినా. అంతేకాని మనకు కెపాసిటీ ఉండి అదేంటి నాకు ఈ సర్విస్ ఇచ్చారు, నాకు ఈ సర్విస్ ఇష్టం లేదు అలా అనుకోకూడదు. గురువు ఇచ్చారు కాబట్టి మనం దాన్ని గురువుకి ఎంత గురువుని ఎంత సాటిస్ఫై చేయాలో, తృప్తిపరచాలో అంత తృప్తిపరచడానికి మనం ది బెస్ట్ ఇచ్చేయాలన్నమాట. మన కెపాసిటీ ఎంతుందో అంత వరకు మనం చేసేయాలి. దాశరథి చేసింది అదే అన్నమాట. రోజు అక్కడ వంట చేయడము, అందరికి కావాల్సిన నీళ్లు తోడుకొని వచ్చి ఇంట్లో ఇవ్వడము. ప్రతి పని అన్నమాట. ఒకటి కాదు ప్రతి పని ఏ టు జెడ్ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పినా నేను పెద్ద డివోటీనని చెప్పుకోలేదు. నేను పెద్ద గొప్పోడినని చెప్పుకోలేదు. ఏమీ లేదు. చెప్పిన పనంతా చేసేసారన్నమాట. లాస్ట్‌కి ఆ ఊరికి ఒక మాయావాది వచ్చి ఆయన రాంగ్ ఫిలాసఫీ అంతా చెప్తూ ఉంటే దాశరథి వినలేక అప్పుడు కూడా నేను గొప్పోడినని చెప్పుకోలేదు. జస్ట్ ఆ మాయావాది చేసిన రాంగ్ రాంగ్ ఆయన రాంగ్ కాన్సెప్ట్‌ని ఆయన ప్రమోట్ చేస్తున్నారు కదా! దాన్ని ఆయన ఆపారన్నమాట దాశరథి. ఆపి కరెక్ట్ చేశారాయన్ని. అంతే. అప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ తెలుస్తుంది. దాశరథి నార్మల్‌గా ఒక పనివాడు కాదు, సేవకుడు కాదు. ఆయన రామానుజాచార్యుల వాళ్ళ శిష్యులు అనే విషయాన్ని అర్థం చేసుకుంటారు. తర్వాత అప్పుడు రామానుజాచారి తిరిగొచ్చిన తర్వాత దాశరథికి చెప్తారనమాట. ఇదే శరణాగతి అని. అదనమాట. అంటే మనం మన గురువు ఏది మనకిచ్చినా మనం బాగా చేయగలగాలనమాట సేవ. ఎప్పుడైతే మనం అందులో మన ఇష్టంతో పని లేకుండా ఆ గురువుని సాటిస్ఫై చేయడానికి మనం ఆ పని చేయగలిగితే, ఆ సేవ చేయగలిగితే చాలనమాట. అది మనకి అదే శరణాగతి. భగవంతుడి విషయంలో గూడా అంతే. భగవంతుడు మనల్ని ఏ సిట్యుయేషన్‌లో పెట్టినా, ప్రతిదానికి భగవంతుడు ఏదైనా చేసాడు అంటే దానికి మీనింగ్ లేకుండా ఉండదు. మనకు ఆ నమ్మకం ఉండాలి. మనకు కన్విక్షన్ ఉండాలనమాట. ఎప్పుడైతే మనం నమ్ముతామో భగవంతుడు మనకి మేలు చేస్తున్నాడు అనే విషయాన్ని ఎప్పుడైతే మనం నమ్ముతామో, అప్పుడు భగవంతుడు మనల్ని ఎలాంటి సిట్యుయేషన్‌లో పెట్టినా దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. అవి ఈ 2 శ్లోకాలు. నెక్స్ట్ దానిలో శరణాగతి ఎలాగా అన్నిటిని వదిలి జస్ట్ నాకు సరెండర్ అవ్వని మాత్రం భగవంతుడు చెప్తున్నారనమాట. దాని గురించి ఇంకా డీటెయిల్డ్‌గా రేపు శ్లోకంలో చూడొచ్చు. హరే కృష్ణ మాతాజీ సెంట్ ప్రభుజీస్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మనము ఏ విధంగా శరణాగతి చెయ్యాలి, దాంట్లో లెవెల్స్ గాని చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే ప్రణామాలు. కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ మాతాజీ. కృష్ణ మాతాజీ ధన్వత్ ప్రణామ్. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ ధన్వత్ ప్రణామ్. హరే కృష్ణ హరే ప్రభు. ఇవాళ మా పాప బర్త్డే మాతాజీ. నందన్ బ్లెస్సింగ్స్. పేరు మాతాజీ. సౌమ్య మాతాజీ. సౌమ్య. ఓకే. మాతాజీ అండ్ ప్రభుజీస్ అందరూ సౌమ్య కోసం హరే కృష్ణ మహామంత్రం చెప్తాం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ కృష్ణ